ప్రతి వారం బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అందించే టీవీ5 బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. మన ఇంటి నిర్వహణ ఇకపై మరింత సులభం కానుంది. ప్రముఖ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ క్యాప్స్టన్ ఇప్పుడు సరికొత్తగా క్యాప్స్టన్ హోమ్ సర్వీసెస్ పేరుతో నేరుగా నీ ఇంటి ముంగిటికే వచ్చేస్తుంది. ఇప్పటివరకు కేవలం కార్పొరేట్ సంస్థలు, పెద్ద ఆఫీసులకే పరిమితమైన తమ నాణ్యమైన సేవలను ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో ఏసీ రిపేర్, ప్లంబింగ్ మరియు ఎలక్ట్రికల్ సమస్యలకు సంబంధించి నమ్మకమైన పరిష్కారాలను ఈ సంస్థ అందిస్తోంది. కేవలం సేవలు అందించడమే కాకుండా ఆయా రంగాలలో నిపుణులైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్లను కూడా అందజేస్తూ నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతోంది. హైదరాబాద్లోని మాధాపూర్ ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం, విజయవాడ మరియు గుంటూరు నగరాల్లో ఇప్పటికే తన సేవలను విస్తరించిన క్యాప్స్టన్ రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించే ఈ ట్రైనింగ్ అకాడమీల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని క్యాప్స్టన్ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు సిఆర్ నాయుడు. నేను క్యాప్స్టన్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నాను చాలా సంవత్సరాల నుంచి. క్యాప్స్టన్ కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో మేము తెలుసుకున్నది ఏంటంటే చాలా కమ్యూనిటీస్లో చాలా హై నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్ అంతా సర్వీసెస్ చాలా వరకు ఇంటి దగ్గర వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ముఖ్యంగా బ్యూటీ సర్వీసెస్, క్లీనింగ్ సర్వీసెస్ లాంటివి. కాబట్టి ఈ సర్వీస్ మొదలుపెట్టాలని దీనికి ఒక సపరేట్ సబ్సిడరీ మేము తయారు చేసి ఈ ట్రైనింగ్ సెంటర్ని మొదలు పెడుతున్నాం. ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మొట్టమొదట హైదరాబాద్లో మా సర్వీసెస్ మొదలుపెట్టి హోమ్ సర్వీసెస్ అంటే బ్యూటీ, క్లీనింగు, ఇంజనీరింగ్ సర్వీసెస్ లైక్ మన ఎలక్ట్రికల్ సర్వీసెస్, ప్లంబింగ్ సర్వీసెస్, ఇటువంటి సర్వీసెస్ కూడా మొదలుపెట్టి మొట్టమొదట హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ చేసిన తర్వాత మిగతా సిటీస్ కూడా మేము వ్యాపింపజేయాలని అనుకుంటున్నాము. ఈజ్ ఎ బ్యూటిఫుల్ సర్వీస్. My name is Harprasad Panda, Executive President for Capstone. So we have inaugurated the training center for our home services division. We are going to train all our service partners for cleaning, beauty, both skin, hair and spa. Then for the EPC, electrical, plumbing, carpentry. Then for the painting division, AC repair, all the division. So this is a 25,000 square feet of training space. What we have done, we have tied up with the National Skill Development Sector Skill Council. There are different sector skill council. For our beauty division, we have tied up with the Beauty Sector Skill Council. For the cleaning division, we have tied up with Home Services Sector Skill Council. So now all our partner will be certified by National Skill Development Corporation. They will have the certificate with the validity. So this particular place is going to produce thousands of trained service partner who will be visiting to different homes to do the beauty activities both for skin, hair. So we are going to create in Hyderabad the next 1 year 10,000 jobs, new jobs we are going to create, and all over India we are expecting almost 50,000 jobs in next 3 years time. First 2 quarters our plan is to operate in Hyderabad only. October onwards our plan is to operate in Delhi NCR, Mumbai, Pune, then Bangalore, Chennai. So these 6 cities are going to be added because we know the pulse of the people, we know how the emotional connect of the people. Supply is very crucial part in this business. So we source the people from different place. We take care of their stay, accommodation. We train them, retrain them, be with them. And so that's where we thought we will create that difference with the competitor.
Myself Reena, I'm heading HR. We are happy to announce this today that we have started a new vertical, that is home services. So as a HR, I would like to address this. We are going to employ 10,000 is 1 year in Hyderabad, and next 3 years we are going to empower 50,000 employees in this new vertical. So we hope this capstone should grow well, and we should also grow, give good. My name is Aditi and I have 8+ years of experience in B2C services, and I have worked in 2-3 companies before joining Capstone. So I know how home services vertical works, what are the requirements of the customers for the cleaning, why customers want to take cleaning services. So we are in Capstone, we are launching all the services that is required for the cleaning, which is bathroom cleaning, kitchen cleaning, sofa cleaning, full home cleaning, because this is currently the market where independent families are there. So people are not at home, they can't take so much of work. So that's the services that we will provide them to have some ease at home with their convenience. So, hi, I'm Anita. I'm working as the beauty head in Capstone right now. I have around 20 years of experience, right? And the experience here, we are also innovating the new vision for home service, right? And beauty vertical, definitely, it is blooming in the market. And home service is our vision that we want to give affordable and convenient service to our customers. So, we hope and we see Capstone Home Service to be the best quality and the best experience to our customers going ahead. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ తెలంగాణ విభాగం తమ నూతన సారథిని ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రాబోయే ఏడాదికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026-27 సంవత్సరానికి గాను సిఐఐ తెలంగాణ నూతన చైర్మన్ గా గౌతమ్ రెడ్డి మేరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రీసస్టైనబిలిటీ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా ఉన్న వీరికి పారిశ్రామిక రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. ఆయనతో పాటు సిగ్నోడ్ ఇండియాకు చెందిన గౌరవ్ మహేశ్వరి గారు వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పారిశ్రామికవేత్తలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో నిలపడానికి సిఐఐ చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించిన వివిధ వ్యాపార విద్యా సంస్థలను అవార్డులతో సత్కరించారు. తెలంగాణ రైజింగ్ $3 trillion ఎకానమీ ఎట్లా చేయాలి, స్కిల్ సెట్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ప్రభుత్వము ఇండస్ట్రీకి ఏం సహకరించవచ్చు, ఇండస్ట్రీకి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఇవన్నీ కూడా కలుపుకొని వెళ్ళినప్పుడే మనం $3 trillion ఎకానమీ చేయవచ్చు అని చెప్పి ఈరోజు చర్చ జరిగింది. ఎప్పుడు కూడా నిరంతరం సిఐఐ వారు ఇండస్ట్రీని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లా చేయాలి, ప్రభుత్వం తరఫున ఏం సహకారం చేయొచ్చు, లీగలీ కూడా చట్టం ఎట్లా మార్పు చేయాలి, ఇవన్నీ కూడా మంచి పనులు ఎన్ని సంవత్సరాల నుంచి సిఐఐ వారు చేస్తున్నారు ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. సో సిఐఐ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అవార్డ్స్ విన్నర్స్కి కూడా ఇవాళ అవార్డ్స్ ఇచ్చారు సిఐఐ వారు. సిఐఐ యాన్యువల్ జనరల్ మీటింగ్ తెలంగాణ స్టేట్ది. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్తో పాటు మేము స్టేట్ గవర్నమెంట్ ఏదైతే $200 బిలియన్ నుంచి $3 trillion 2047కి వెళ్ళాలనే ఆలోచన తెలంగాణ రైజింగ్లో పెట్టుకుందో దానికి అనుసంధానంగా వెళ్ళాలంటే కాంపిటేటివ్గా ఎలా ఉండాలి, సస్టైనబుల్గా ఎలా డెవలప్ చేయాలి అన్న దాని మీద కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతూ పోవాలి, మంచిగా అవ్వాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగానే ఉంది ఇంకా పెరగాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలానే ఉండాలి ఇంకా తగ్గాలి, అండ్ దీంతోపాటు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే రూరల్ ఎకానమీ పెరి అర్బన్ ఎకానమీలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వీటితో పాటు సస్టైనబుల్గా అంటే నెక్స్ట్ జనరేషన్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఈ గ్రోత్ రావాలని కోరుకుంటూ ఈ పూర్తి ఈవెంట్ జరిగింది. అవార్డుల్లో క్వాలిటీ సర్కిల్ అవార్డ్స్ ఇచ్చారు. క్వాలిటీ ఎవరెవరు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీ ఇన్ ప్రొడక్షన్, క్వాలిటీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అలా 7 మందికి అవార్డులు ఇచ్చారు. అలాగే దాంతోపాటు 1.8 crores లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ చేశారు. మంచిగా ప్లాంటేషన్ బాగా చేసిన పెద్ద పెద్ద కంపెనీలకు, ఇన్స్టిట్యూషన్లకు, ఆర్గనైజేషన్లకు అవార్డులు ఇవ్వడం జరిగింది.
My name is Elizabeth and I'm from Bharati Vidya Bhavan, Atmakuri Ramarao School. In the park, as we have received Van Mahotsav award for planting 2,000 plants in and around our school. And we have been part of this CII since years. We have been practicing many sustainable practices in our school and we have been implementing in our school. My name is Naglakshmi and I am a science teacher in Bharati Vidya Bhavan Satmakuri Ramarao School. We have been awarded under Van Mahotsav plantation drive and we have planted more than 2,000 saplings this year and we have been a part of this program since 2015. And under this we have done even other projects like Green Your School program, under which in 2019 we have won 1.5 lakh cash prize as a third prize, and in 2023 we have won first prize and received cash of 4 lakh, and we are very much delighted to develop a sense of sustainable development which helps our students to make a path for green environment for tomorrow. బిజినెస్ వీకెండ్ లో చిన్న విరామం తీసుకుందాం. వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అగ్ని పరీక్షగా మారబోతోందా? అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దలాల్ స్ట్రీట్ ను వణికించబోతున్నాయా? యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే బ్యారెల్కు $120 మార్కును తాకడంతో మన దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్లలో మనం గమనించాల్సిన ప్రధాన అంశాలపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజిస్ట్ క్రాంతిబత్తుని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో వస్తున్నటువంటి ఒడిదుడుకులతో మార్కెట్స్ కంప్లీట్ గా బేర్ గ్రిప్ లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఇట్లనే $120 పర్ బ్యారెల్ దగ్గర కనుక ఉంటే కనుక మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇండియన్ మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా బాగా రైజ్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మార్కెట్స్ కి ఇమీడియట్ ట్రిగ్గర్ పాయింట్ కనుక చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక అనూహ్యంగా పైకి వెళ్తే గనక మార్కెట్స్ లో ఒక డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 10 years మార్కెట్ హిస్టరీ కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి ఒక బెనిఫిట్ పొందినటువంటి పాయింట్ కనుక చూసినట్లయితే అది క్రూడ్ ఆయిల్. ఇది కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ని తగ్గించడం, అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో క్రూడ్ ఆయిల్ యొక్క పాత్ర అనేది ప్రముఖంగా చూడాలి. మన జీడిపి గ్రోత్ కూడా క్రూడ్ ఆయిల్ ఒక ఇంపార్టెంట్ అంశం కింద ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక అనిశ్చితి అనేది నెలకొని ఉంది. ఇన్ కేసు అనూహ్యంగా ఏమైనా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో డౌన్ ట్రెండ్ వస్తే కనుక మార్కెట్స్ తిరిగి రీబౌండ్ అవడానికి అయితే అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ యుద్ధ వాతావరణం ఉండి ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినప్పటికీ కానీ ప్రపంచంలో ఉన్న క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అంతేకాకుండా కెపాసిటీస్ ఆఫ్ రిఫైనరీస్ కనుక చూసినట్లయితే డిమాండ్ కి మించి కెపాసిటీస్ మరియు డిమాండ్ కి మించి రిజర్వ్స్ ఉంటూ మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం ఈ యుద్ధం మూలంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా డిస్ట్రప్షన్ అయింది. అందువల్లనే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో అనూహ్యంగా ఇటువంటి వాలటాలిటీ అనేది మనం చూస్తున్నాం. గత వారం కనుక క్రూడ్ ఆయిల్ ధరలు కనుక చూసినట్లయితే $80 నుంచి $120 కి వెళ్ళటం, మళ్ళీ $120 నుంచి $80 కి రావటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే క్రూడ్ ఆయిల్ అప్ ట్రెండ్ లోనే $100 కి చేరువుగా ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అందువల్లనే దాని యొక్క ప్రభావంతో ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం బాగా స్వింగ్ అవటం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ హొరైజన్ కనుక ఉంటే గనక, అంటే అట్లీస్ట్ ఇన్వెస్టర్స్ కనుక 2 to 3 years టైం హొరైజన్ ఉంటే గనక ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అనేది ఇది షార్ట్ టర్మ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ తిరిగి రీబౌండ్ అయినప్పటికీ మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం హైక్ వెళ్ళినప్పటికీ లాంగ్ టర్మ్ లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ స్థిరంగా $60 to $70 కి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. అందువల్ల ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వారు డెఫినెట్ గా ఒక స్టాగర్డ్ మేనర్ లో ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అంశం కిందనే చూసుకోవచ్చు. కానీ ఏంటంటే మీడియం టు షార్ట్ టర్మ్ లో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి వాలటాలిటీ అనేది స్టాక్ ప్రైసెస్ మీద సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. సో అందువల్ల కొంచెం ధైర్యంగా ఆ రిస్క్ అపటైట్ ఉంటేనే ప్రస్తుత టైంలో ఇన్వెస్టర్స్ వారి యొక్క క్యాపిటల్ ని ఇన్ఫ్యూజ్ చేయాలి. మనం చూసినట్లయితే నార్మల్ గా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే కనుక ఏదైతే బులియన్ మార్కెట్ ఉందో అది బంగారం, వెండి, ఈ ప్రీషియస్ మెటల్స్ లో కూడా ర్యాలీస్ వస్తుంటాయి. కానీ ఆల్రెడీ మనం ప్రీషియస్ మెటల్స్ లో ర్యాలీ చూసాం. గ్లోబల్ మార్కెట్ లో డాలర్ స్ట్రెంగ్థన్ అవడంతో
ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా కన్సాలిడేషన్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అంశం క్రూడ్ ని ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా క్రూడ్ ధరలు పెరిగి దాని యొక్క ప్రభావం కంపెనీస్ యొక్క మార్జిన్స్ తో డైరెక్ట్ గా పడే ఏమన్నా సెక్టర్స్ ఉన్నాయంటే దానికి ప్రధానంగా పెయింట్స్, టైర్ ఇటువంటి సెక్టర్స్ ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి డైరెక్ట్ గా రిలేట్ అయినటువంటి సెక్టర్స్ కాబట్టి అటువంటి సెక్టర్స్ ని మీడియం టు షార్ట్ టర్మ్ లో అవాయిడ్ చేయడం మంచిది. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ 2 to 3 years హొరైజన్ ఉంటేనే వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ ని ఇనిషియేట్ చేయడం మంచిది. అదర్వైజ్ మీడియం టు షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ కనుక నచ్చకపోతే కనుక అవాయిడ్ చేయడమే మంచిది కింద చూస్తాము. ప్రస్తుతం అయితే మార్కెట్స్ బేర్ గ్రిప్ లో ఉన్నాయి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ సెల్లర్స్ కింద ఉన్నారు. డిఐఎస్ కనుక చూసినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నారు. డిఐఎస్ నుంచి కనుక సెల్లింగ్ మోడ్ లోకి వస్తే కనుక మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది వెళ్ళటానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ ఈ ప్రధాన కారణాలను దృష్టిలో పెట్టుకుని 2 to 3 years హొరైజన్ ఉంటేనే ప్రస్తుతం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ లో ఏదన్నా అనూహ్యంగా ఈ వాతావరణం తగ్గినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక కంట్రోల్ అయితే కనుక మళ్ళీ ఇండియన్ మార్కెట్ లో ర్యాలీ అనేది రీబౌండ్ అవడానికి క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయాలను అర్థం చేసుకుని ప్రస్తుతం ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదిగా చూస్తున్నాము. అంతేకాకుండా డొమెస్టిక్ సెంట్రిక్ సెంటర్స్ అంటే హెల్త్ కేర్ కానీ లేకపోతే డొమెస్టిక్ ఇన్ఫ్రా రంగం కానీ ఇటువంటి సెక్టర్స్ ప్రస్తుతం అట్రాక్టివ్ గా కనపడుతున్నాయి. అంతేకాకుండా డిఫెన్స్ స్టాక్స్ కూడా చూసినట్లయితే ఈ స్టాక్స్ లో కూడా 30 to 40% కరెక్షన్ చూసాం. మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా ఒక స్టాగర్డ్ మేనర్ లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ లెవెల్స్ కనుక చూసినట్లయితే మనకి మార్కెట్ డిసైసివ్ గా 25,000 లెవెల్ నిఫ్టీకి వస్తేనే మార్కెట్ లో ఒక క్లియర్ కట్ అప్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే మార్కెట్ లో ఇట్లాంటి వాలటాలిటీ అనేది రానున్న రోజుల్లో కూడా నెలకొని ఉండటానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ కొంచెం ఇప్పుడు అప్రమత్తతతో ఒక స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి. స్టాగర్డ్ మేనర్ అప్రోచ్ అంటే ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 10 రూపీస్ తో స్టార్ట్ చేస్తూ డిప్స్ లో బై చేస్తూ, అంతేకాకుండా మార్కెట్స్ లో ఏదైనా సడన్ స్పట్స్ వస్తే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ఈ గ్లోబల్ అనిశ్చితి అంతేకాకుండా ఈ అన్సర్టనిటీ ఉన్నంత కాలం ఓకే బై ఆన్ డిప్స్ సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లో ఇన్వెస్టర్స్ ఉండటం మంచిది కింద మనం చూడాలి. ఇది ఈ వారం TV5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.